రైట్. మరో కాలర్ కిరణ్ కెనడా నుంచి కాల్ చేశారు. కిరణ్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్స్ ఏంటో కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. సార్ అదే మనకి నా సైడ్ నుంచి కొంచెం సజెషన్ ఏంటంటే కూటమి వచ్చేది 100% కన్ఫర్మ్ సార్. ఎస్ సార్. హలో. అవును సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, మన గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంచెం నా సజెషన్ ఏమైనా చేరవేస్తారని ఆశిస్తున్నాను సార్. మనం వచ్చే ఎమ్మెల్యేలు మన రాజ్యాంగం కాకుండా కొంచెం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పర్సనల్ గా కానీ ఎక్కడైనా కానీ భార్య బిడ్డల మీద కూడా ప్రమాణం చేపించి తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే బెటర్ అనుకుంటున్నాను సార్. రేపు పొద్దున్న జనసేన పార్టీ మీద బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుందేమో సార్. ఓకే సార్, అంతేనా సార్, ఇంకా ఏమన్నా అడుగుతారా? యా సార్, మీ కన్సర్న్ నాకు అర్థమైంది. అందులో నాకు జనసేన పార్టీ పట్ల మీకున్న ప్రేమ, రాష్ట్రం పట్ల మీకున్న కమిట్మెంటు, అట్లాగే మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత నిబద్ధతగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి అనే మీ కోరిక కనపడతా ఉంది సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే అభ్యర్థులను ఎంపిక చేశారో వాళ్ళందరూ కూడా అంతఃకరణ శుద్ధితో జనసేన పార్టీకి, కూటమికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేస్తారో ప్రమాణ స్వీకారం రోజు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఎవరో కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు, లేదంటే ఫోర్జరీ కేసెస్ కానీ లేకపోతే ఎటువంటి ఏమీ లేవు. వాళ్ళందరూ కూడా ప్యూర్గా పక్కాగా సొసైటీకి ఏదైనా మంచి చేయాలి, సమాజానికి ఏదైనా మంచి చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా చాలా స్క్రూటినీ చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా సీట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఏదైతే మనం ఇన్ని సంవత్సరాలుగా, ఈ 5 సంవత్సరాలుగా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే హామీ ఇచ్చామో, జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని, ప్రజల కష్టాల్లో సుఖాల్లో వాళ్ళకి మనం తోడుగా ఉంటామని, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే వాళ్ళ బిహేవియర్ ఉండబోతా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అది మనం ఏదైతే ప్రామిస్ చేశామో అది 100% ప్రజలకు డెలివరీ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటారు.